చూస్తున్న చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక నిలబడి వేస్తున్నా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే తులుపుల్లో లేకపోత పిలిచాక వయసును ముంచే వరకల్లో ఈత చేత కాదనక విసవిసలాడే వెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను తెల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే బరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేయేసి లాలించావా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా కాడలేను ఒంటరిగా నడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా గడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా ఊరెత్తేసల ఎర్రా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరో కిందెర్రా కోపం కోరుకుంటున్నా కూడా తింటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీ
చేస్తున్నావే తెగ భారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక గుండె బండరాయి గుండె దడ పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పడితే కీడు ఊరు అల్లల్లాడే తడారి కోరి మధురు వేట కట్టినా అరాచకానికే ఒడి కడతాడు పెట్టుగా గడ్డ పైన తొడబడతాడు రోడ్డు సాయోడు కరకునా గుండె పంటరాయి గుండె దడ పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పడితే కీడు ఊరు అల్లల్లాడే తడారి కోరి మధురు వేట కట్టినా అరాచకానికే ఒడి నేనుండే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా అలా విసిరితే విలా విలా నేనలా కదిలితే హలా గలా మై నేమ్ ఇస్ బెల్లా బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిలా మై నేమ్ ఇస్ బెల్లా బిజలి బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిలా బావా నువ్వా ఊరు నుంచి ఎప్పుడొచ్చావు బావా? నందు నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి బావా ఈరోజు ఇంత సడన్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చావు? నువ్వు ఎలా ఉన్నావు చూసి వెళ్దామని వచ్చాను. నేను బాగానే ఉన్నాను బాబా. సారీ బాబా, నువ్వు వస్తున్నట్టు నాకు తెలియదు కదా, అందుకని మా కాలేజ్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటే వెళ్దామని రెడీ అవుతున్నాను. ఇట్స్ ఓకే నందు. ఇంతకీ నువ్వు ఎలా చదువుతున్నావు? నేను బాగానే చదువుకుంటున్నాను బాబా. అది సరే, నువ్వు ఇక్కడికి ఎవరినో కలవడానికి వచ్చావు కదా? అవును నందిని, ఎంపీ ఆదిశేషు గారిని ఒక ఇంపార్టెంట్ పని మీద కలవటానికి వచ్చాను. ఎంపీ గారిని కలవడానికి వచ్చావా? ఎందుకు బాబా? నందు, మన ఊరిలో ఉన్న పంట పొలాల్లో కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్ కట్టాలని చూస్తున్నారు. అది వస్తేనే ఎంపీ గారికి వినతి పత్రం అందించడానికి వచ్చాను. అదేంటి బాబా అలా అంటావు? మన గ్రామంలో వాటర్ ప్లాంట్ కట్టడం వల్ల మంచిదే కదా. మన గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఎంతో మంది గ్రామాల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగం వస్తుంది కదా. దీనివల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది కదా. నందు, ఇలా పంట పొలాలు పవర్ ప్లాంట్లని 5 స్టార్ రోడ్లని కట్టుకుంటూ పోతే ఈ భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏమవ్వాలి నందు? బాబా, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అని, ఇంజనీరింగ్ అని, మెడికల్ అని అనేక రంగాల్లో దూసుకొని వెళ్తున్నారు. నేను మాత్రం ఇంకా పొలాలు, రైతులు అంటూ పాతకాలపు మనుషులని ఆలోచిస్తూ ఉన్నారు. నా మాట విని సిటీ వచ్చి ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా బాబా. అవునా? మంచి ఉద్యోగం అంటే ఏమిటి నందు? బాబా, నువ్వు చదివిన చదువుకి ఎంత కాదన్నా ఒక 50-60 వేలు జీతం ఖచ్చితంగా వస్తుంది. ఆ వాటితో చక్క కాలు మీద కాలేసుకొని కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. నందు, అలా బ్రతకాలన్నా ఎవరో ఒకళ్ళు పంటను పండించాల్సిందేగా. అవును బాబా, ఈ ప్రపంచంలో పంటలు పండించడానికి ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అలా ఎవరో ఒకళ్ళు బతికిస్తారులే అనుకుంటే చివరికి మిగిలేది కరెన్సీ కట్టలు. మన తాతల కాలంలో అక్కడక్కడ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడక్కడ రైతులు ఉంటున్నారు. ఇలాగే జరిగితే రైతులు ఉండేవాళ్ళని మనం పుస్తకాల్లో మాత్రమే చదువుకోవాలండి. బాబా, నిన్ను నీ సిద్ధాంతాలని ఆ దేవుడి వల్లే కాలేదు మార్చడం, ఇంకా నా వల్ల ఏమవుతుంది చెప్పు?
నందు ఈ దేశానికి రైతులు జవాన్లనే ఒక మహనీయుడు చెప్పాడు. కానీ ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు రైతుల రక్తం తాగుతున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే నాలాంటి యువకుడు నడుం బిగించి అడుగు ముందుకు వేయాలి. అన్నదాతలకు సరే బాబా, నీ ఇష్టం. నీ సిద్ధాంతాలను నేను ఎప్పుడు తప్పు పట్టను. ఓకే నందు, నేను వెళ్ళి వస్తాను. మస్తు మస్తు సంగతుంది నీలో పొరే, వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారే. తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ, మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ. చాంగు బడా చెంగు బలా వేసావే చకోరే, ఎందుకయ్యా నిందలలా చేసి సబరి. వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు, వస్తాను బావో ఏం చేస్తావో ఏమో. మస్తు మస్తు సంగతుంది నీలో పొరే, లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ. జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే, కన్ను గప్పి పారిపోకే నా ఎంటివే. నిన్న పూసరాసి నేను పెంచా కోడి, నిప్పు తోటి కట్టమంటే ఎట్టా జోడి. చోకులేయ కోయమ్మో చాలు కామెడీ, కేకలేయ కోరయ్యో నైట్ బీరడి. అవునంటే హుషారు నీతోటే షికారు, హార్ట్ బీట్ స్పీడాయి చలు 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 చలు. మస్తు మస్తు సంగతుంది నీలో పొరే, లుక్స్ తోటి చంపమాకు ఐఎమ్ సారీ. ఆకు చాటు పిండిలాగా ఎన్నో డీసు, ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు. పూతకొచ్చినాది ఇరుదే కోపిల్లు, కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి పళ్ళు. కబురు లెక్క చాలించి మొదలు పెట్టవే, మదన మంత్రమే సన్న వదిలిపెట్టవే. ఈ కన్యాకుమారి సైలెంట్ తయారీ. నైట్ రౌండ్ లేదామా చలో 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 చలో. మస్తు మస్తు సంగతుంది నీలో పొరి, వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారీ. లుక్స్ తోటి చంపమాకు ఐఎమ్ సారీ, మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ. అరే చాంగు బడా చెంగు బలా వేసావే చకోరే, ఎందుకయ్యా నిందలలా చేసి సబరి. వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు, వస్తాను
వస్తావా పిల్ల